హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేము సైతం పిఎంసి కోసం. పిఎంసి అన్నది ఒక విజన్, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి. రాంబాబు డైరెక్టర్ అయ్యా నేను వెళ్ళొస్తాను సార్, నేను ఊరికి వెళ్తున్నట్టే సిద్ధనాశ్వర్ డైరెక్టర్ పెట్టాయా తట్టు సార్ డైరెక్టర్ పెట్టనయ్యా. డైరెక్టర్స్ అన్నవి ఒక పదవులు కావు, ఇక్కడ బాధ్యతలు. ఈ టీంకి చెప్పడానికి వర్డ్స్ లేవు అంతే. కానీ ఆ బాధ్యతలు మొయ్యడం, దాన్ని సక్రమంగా చేయడం అన్నది చాలా పెద్ద టాస్క్. అంటే పత్రి సార్కు మాత్రమే సాధ్యమయ్యేది. ఈఎస్ఎస్ఎంలో అందరూ కర్ణుళ్ళే. అందులో ఫస్ట్ పత్రి సార్ ఏదైనా చెబితే అది అయిపోవాలంతే. ఇంకా డైరెక్టర్స్ని పెట్టడం అంటే అది పెద్ద ప్రొసీజర్ కదా. ఈయన ఏంటి ఇది కూరగాయలు అమ్మినట్లు అమ్మేస్తున్నాడు. ఎవరు కూడా పనిచేయట్లేదు. ఈ రోజుకి అదే డైరెక్టర్స్ పిఎంసి డెవలప్మెంట్ కోసం పనిచేస్తారు. మేము సైతం పిఎంసి కోసం ప్రోగ్రాంలో ఈ రోజు మనం డైరెక్టర్స్ కోసం తెలుసుకోబోతున్నాం. మన పిఎంసి మేనేజ్మెంట్ కోసం అన్ని సెగ్మెంట్స్ టచ్ చేసుకొచ్చాం కదా. ఈ రోజు మన డైరెక్టర్స్ కోసం చెప్పడానికి మన పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ గారు అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్ హెడ్ చందర్ గారు కూడా ఉన్నారు. మరి వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్. అండి. హలో హాయ్. సో మరి ఈరోజు డైరెక్టర్స్ కోసం తెలుసుకోవడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. చెప్పండి. ముఖ్యంగా మన కంపెనీలో డైరెక్టర్స్ 5 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ టంగుటూరు కృష్ణమోహన్ గారు, ఈయన తాడిపత్రిలో ఉంటారు, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. అలానే సెకండ్ పర్సన్ పొట్లూరి రాంబాబు గారు, ఈయన మన కడతాల్లో ఉండేటువంటి కైలాసపురి పత్రిజీ శక్తి స్థల్కు ట్రస్టీగా ఉన్నారు. వీరు కుటుంబం మొత్తం ధ్యానానికి, ధ్యాన ప్రచారానికి అంకితమైనటువంటి ఫ్యామిలీ. పొట్లూరి రాంబాబు గారు ఎప్పుడు మౌనంలో ఉంటారు. మ్యాక్సిమం ఆయన వర్క్ చేస్తారు, కానీ ఆ వర్క్ అయిపోతుంది, కానీ ఆ వర్క్ చేసింది ఆయనే అని ఎవరికి తెలియదు. అంత సైలెంట్గా ఆయన వర్క్ చేస్తుంటారు. సచ్ ఎ గ్రేట్ మాస్టర్ పొట్లూరి రాంబాబు గారు. థర్డ్ పర్సన్ సిద్ధా నాగేశ్వరరావు గారు. ఈయన అంటేనే ధర్మరాజు. ఈయన ఎప్పుడు అందరికీ ఏ విధంగా నేను ఉపయోగపడగలను, ఏ విధంగా నేను సహాయపడగలను, ఎప్పుడు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు సిద్ధా నాగేశ్వరరావు గారు. ఒంగోలులో ఉంటారు ఈయన. సిద్ధ వెంకట పద్మావతి, సిద్ధ నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా ఎన్ని సేవలు అందిస్తున్నారో పిఎస్ఎస్ఎంలో మాటలో చెప్పలేం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి లాస్ట్ టైం పత్రి సార్తో జరిగిన యజ్ఞమైన, వారణాసిలో బెనారస్ యూనివర్సిటీలో వాళ్ళు చేసినటువంటి యజ్ఞమైన, తర్వాత పుట్టపర్తిలో మన బిఏఎం అయిన, శ్రీశైలంలో పత్రి సార్తో మరియు పత్రి సార్ తర్వాత కూడా వాళ్ళు చేసిన ఏ కార్యక్రమాలైనా ముందుండి చేశారు వాళ్ళంతా. సో ఆయన యొక్క ఎంత తపన ఉంటుందంటే ఎంత చేసినా ఆయనకు తృప్తి ఉండదు, ఇంకా చేయాలని అనుకుంటూ ఉంటారు. సో ఆయన సిద్ధ నాగేశ్వరరావు గారు. తర్వాత తటవర్తి వీరరాఘవరావు గారు. మన సొసైటీలో బ్రహ్మర్షి అనేటువంటి బిరుదు ఇచ్చిన అతి కొద్ది మందిలో పర్సన్స్లో ఆయన ఒకరు. ఒక కుటుంబంలో బ్రహ్మర్షి, బ్రహ్మ విద్వరిష్ట ఇచ్చినటువంటి ఫ్యామిలీస్ 2 ఉన్నాయి. ఒకరు బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారు, నెక్స్ట్ బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారు. ఇక్కడ తటవర్తి రాజ్యలక్ష్మి మేడం బ్రహ్మ విద్వరిష్ట, ఇక్కడ చెక్క పద్మ మేడం బ్రహ్మ విద్వరిష్ట. సో అలాంటి ఆ కోణంలో ఉండేటువంటి ఒకే ఫ్యామిలీలో నుంచి 2 పర్సన్స్ భార్యాభర్తలు, ఒకరు బ్రహ్మర్షి అయితే ఇంకొకరు బ్రహ్మ విద్వరిష్ట అయితే, దాంట్లో తటవర్తి సార్ ఒకరు. ఆయన పిఎస్ఎస్ఎంకి ఎంత సేవలు చేస్తున్నారో మాటలు చెప్పలేం. అలానే నెల్లూరు సుబ్బారావు గారు. ఈరోజు మనం వాడే ఎక్విప్మెంట్స్ కానీ, ఈరోజు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్లో డే 1 నుంచి ఎన్నో ఆయన చేసేటువంటి సహాయ సహకారాలు. సో వీళ్ళెవ్వరు కూడా వర్క్ చేస్తారు, కానీ వర్క్ వాళ్ళ ద్వారా జరిగిందని మనం చెప్తే కానీ ప్రపంచానికి తెలియదు. అంత సైలెంట్గా ఉండి వర్క్ చేస్తుంటారు. అందుకే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనేది ఇంత స్ట్రాంగ్గా, ఇంత స్ట్రెంగ్గా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏముందంటే ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అని ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తుంది. ఒక కంపెనీ నెట్వర్త్ పెరిగినప్పుడు ఇది ప్రజల మనీ కాబట్టి, లిమిటెడ్ కంపెనీ కాబట్టి, అక్కడ ఏమైనా ప్రతిదాన్ని వాచ్ చేయడానికి 2 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటారు. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఒకరు జయ వెంకటేశ్వర్లు గారు, ఇంకొకరు ప్రభాకర్ గారు. సో
వీరిద్దరూ గవర్నమెంట్ సైడ్ నుంచి నియమితులైనటువంటి వారు. వీళ్ళేం సాలరీస్ తీసుకోరు. చాలా క్లియర్ వాచింగ్ ఉంటుంది. ఏ చిన్న తేడా ఉన్నా గానీ వాళ్ళు గవర్నమెంట్‌కి రిపోర్ట్ చేసేస్తారు. సో, అంత పకడ్బందీ వ్యవస్థ కంపెనీ. ఎందుకంటే ఇది లిమిటెడ్ కంపెనీ కాబట్టి. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ కాబట్టి. ఇక్కడ టోటల్ 7 మెంబర్స్ అయ్యారు. ఈ 7 మెంబర్స్ గురించి ఈరోజు మనం డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. ఓకే. అందులో ఫస్ట్ కృష్ణమోహన్ గారు. కృష్ణమోహన్ గారు ఎలాంటి వ్యక్తి అంటే, పత్రి సార్ ఏదైనా చెబితే అది అయిపోవాలంతే ఇంకా. అది ఏమి అనేది సంబంధం ఉండదు. మన కంపెనీని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈరోజు ఈ పొజిషన్‌లో మన కంపెనీ ఉండడానికి ఎంతో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. డే 1 నుంచి మనం తీసుకున్నటువంటి బిల్డింగ్ రెంట్ ఏదైతే ఉందో ఫస్ట్‌లో కంపెనీ స్టార్టింగ్ స్టేజ్‌లో 2018లో దానికి సంబంధించి ఆ బిల్డింగ్ రెంట్ ఆయనే ఫస్ట్ స్పాన్సర్ చేసింది. ఓహ్! సూపర్. అక్కడి నుంచి మొదలుపెడితే ప్రతిసారి ఏ టఫ్ సిట్యుయేషన్ వచ్చినా ఫినాన్షియల్‌గా ఆయన సపోర్ట్ చేశారు. వారి సతీమణి శ్రీమతి సౌమ్య కృష్ణమోహన్. వారు కూడా ఆవిడ కంపెనీలో డైరెక్టర్‌గా లేదు గానీ, డైరెక్టర్‌గా ఉంటే ఏం చేయాలో అన్నీ చేశారు ఆవిడ. కంపెనీ గురించి. ఎప్పుడు పీఎంసీ గురించి ఏదైనా చేయాలి అన్నప్పుడు సెకండ్ థాట్ లేకుండా ఆవిడ సపోర్ట్ చేశారు. కృష్ణన్న, సౌమ్యక్క ఇద్దరు కూడా ఎంత వర్క్ చేశారంటే మాటల్లో చెప్పలేం. ఈరోజు మన టీవీ ఛానల్ శాటిలైట్ అయ్యింది అంటే గనక కారణం కృష్ణమోహన్. వండర్‌ఫుల్. పత్రి సార్ యొక్క మాట అది ఎంత టఫ్‌గా ఉన్నా సరే, సార్ చెప్పాడు అంటే ఇది అవ్వాలి. అంతే ఇంకా ఆయనకేం ఉండదు. సాధ్య అసాధ్యాల కోసం పట్టించుకోరు. ఆయన చెప్పారంటే ఇంకా చెయ్యాలంతే. సాధ్యము, అసాధ్యము సాధ్యం ఉంది. అసాధ్యం అనే వర్డ్ లేదు. ఆయన దగ్గర. ఆయన దగ్గర. ఓకే. ఆయన వచ్చినప్పుడు కూడా చాలా జోవియల్‌గా ఉంటారు. అంటే ఇప్పుడు మనకి డైరెక్టర్ సెన్స్ అని అనుకున్నాం కదా! మెయిన్ ఏంటంటే ఒక బిల్డింగ్‌కి మనకి పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే ఆ బిల్డింగ్ ఎంత హైట్ అయినా లేపొచ్చు. ఎంతమంది అయినా దాంట్లో మనం ఉండడానికి అవకాశం ఉంటది. సో, అలాంటిది ఏంటంటే ఇప్పుడు మనకున్న ఈ డైరెక్టర్స్ అనేవాళ్ళు అంత స్ట్రాంగ్ పర్సన్స్ బేసిక్‌గా. సో, ఆ స్ట్రాంగ్‌నెస్ వల్లే ఈ మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్, పిఎంసి ఇన్ని కాలం పాటు చక్కగా రన్ చేయడానికి వాళ్ళ సపోర్ట్ అన్నది అసలు ఎంతో అద్భుతమైన విషయం అది. సో, ఇప్పుడు ఆనంద్ చెప్పినట్టు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క కేటగిరీలో అంటే ఒకరైతే గనక అంటే మోరల్ సపోర్ట్‌తో పాటు ఆర్థిక సాయం అయినా ఎటువంటి సహాయమైనా కూడా వాళ్ళ నుంచి చాలా అద్భుతంగా అందుతూ ఉంటది. కృష్ణమోహన్ సార్ అయినా, లేదంటే సిద్ధ నాగేశ్వరరావు గారైనా, నెక్స్ట్ రాంబాబు గారైనా, నెక్స్ట్ సుబ్బారావు గారైనా, మొత్తం వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతమైన సహాయ సహకారాలు పిఎస్ఎస్ఎంకి ఇన్ని సంవత్సరాలు అందించారు. ఇప్పుడు పిఎంసికి కూడా ప్యారలల్‌గా అందిస్తూ రావడం జరిగింది. సో, వీటిల్లో ఏంటంటే ఇనీషియల్ స్టేజ్‌లోని మన డైరెక్టర్స్ తాలూకు పాత్ర ఇంకా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అసలు పిఎంసి అన్నది ఒక విజన్, పత్రి సార్ విజన్. సో, ఆ విజన్‌ని మేనిఫెస్ట్ చేయడానికి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని అందరి సహాయ సహకారాలతో జరుగుతున్న కొంతమందిని పర్టికులర్‌గా సెలెక్ట్ చేసుకొని ఆ పర్సన్స్‌కి కొన్ని బాధ్యతలు అప్పచెప్పి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సార్ పెట్టిన ఒక టాస్క్. ఆ టాస్క్‌లోని వీళ్ళందరూ కూడా ఏంటంటే 100% చాలా కీ రోల్స్ ప్లే చేశారు. స్టిల్ ఇప్పటికీ కూడా సిద్ధ నాగేశ్వర సార్ అయితే గనక ఇప్పుడు మనకు జరుగుతున్న కొన్ని మెయిన్ శక్తి క్షేత్రాల్లో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలకి అద్భుతమైన ఏర్పాట్లు కానీ అవన్నీ కూడా ఫస్ట్ నుంచి చేస్తున్నారు. పిఎంసి జరుగుతున్న యాక్టివిటీస్లో కానీ వీటికి కూడా మనకి సార్ చాలా మంచి సపోర్ట్ ఇస్తుంటారు. మనము ఈ ట్రస్ట్లో బ్రాండ్ అంబాసిడర్ మీట్స్ అని చేస్తుంటాం. బ్రాండ్ అంబాసిడర్ మీట్స్. ఈ బ్రాండ్ అంబాసిడర్ మీట్స్లో 2 ప్రోగ్రామ్స్ ఏమో మనం అవుట్ సైడ్ అంటే తెలంగాణ, ఆంధ్ర కాకుండా చేస్తాం అవుట్ సైడ్. బట్ ఒక ప్రోగ్రామ్ మాత్రం ఒకటి ఇటువైపే చేస్తాం. ఆ ప్రోగ్రామ్స్లో మ్యాక్సిమం సిద్ధ నాగేశ్వరరావు సార్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. ఒక ప్రోగ్రామ్ మనం చేద్దాం అని చెప్పేసి. అలానే పిఎంసికి సంబంధించి ఏ యాక్టివిటీస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ అందరినీ ఒకసారి మొత్తం ఎంటైర్ షేర్ హోల్డర్స్ కానీ మొత్తం ఎంటైర్ పిఎంసికి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ ఒక యజ్ఞం చేయాలనుకున్నాం వాళ్ళందరితో. సో, అప్పుడేమైందంటే శ్రీశైలం దానికి వేదిక అయింది. ఎంత బాగా చేశారో ఆయన.
చెప్పండలో కాదు. పుట్టపర్తిలో రీసెంట్గా మనం బ్రాండ్ అంబాసిడర్ మీట్ చేసాం. సిద్ధనాగేశ్వరరావు సారే చేశారు అదంతా, ఒక్కరే. ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఆయన ముందు రోజు వెళ్ళి ఆ ప్రోగ్రామ్ సంబంధించిన అన్ని చూసుకొని మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని కంప్లీట్ చేసి అక్కడ నుంచి వచ్చేస్తారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, ఫుడ్ విషయంలో అయితేనేమి, అకామిడేషన్ విషయంలో అయితేనేమి, ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి ఆ వేదిక అయితేనేమి, ఎవ్రీథింగ్ అన్ని పిన్ టు పిన్ చూసుకుంటారు. వారు ఏదైనా చేస్తున్నారంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అక్కడ అన్నీ ఆయనే చూసుకుంటారు. మిగతా ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ చూసినా మనం అక్కడ ఉండాలి, మనం వెళ్ళి చెయ్యాలి అక్కడ. కానీ పర్టిక్యులర్గా సిద్ధనాగేశ్వరరావు సార్ విషయానికి వచ్చేసరికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మొత్తం అన్నీ ఆయనే చేసుకుంటారు. అది సిద్ధనాగేశ్వరరావు సార్. అండ్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆయనకి ఏది వీలైతే అది అన్నీ చేస్తూనే వచ్చాడు. ఫస్ట్ మన ఛానల్ స్టార్ట్ అయింది కూడా ఒంగోలులోనే. సిద్ధనాగేశ్వరరావు సార్ వాళ్ళ బ్రదర్ సిద్ధ రాఘవరావు గారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఆయన మినిస్టర్. ఆయన వాళ్ళ బ్రదర్ తోటి ఈ ఛానల్ని ఓపెన్ చేయించారు. అక్కడ ఒంగోలులో కాలేజ్ ఉంది వాళ్ళదే, సిద్ధ సూర్యప్రకాశ్ సార్ వాళ్ళది. సో ఆ కాలేజ్లో ఈ యొక్క మొత్తం మన ఛానల్ ఇనాగరేషన్ అంతా ఎంతో వర్క్ చేశారు. ముఖ్యంగా సిద్ధ సూర్యప్రకాశ్ సారు, సిద్ధ జయశ్రీ మేడం వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతో అద్భుతంగా చేశారు. అంటే ఎక్కడ ఏది జరగాలన్నా ఇంకా ఆయన చేస్తున్నాడు అంటే కనుక మనకేం పని ఉండదు, అన్నీ ఆయనే అయిపోయి చేస్తారు. రిలాక్స్ అయిపోవచ్చు అంటారు. 100%. ఓకే. సో అంత బాగా సిద్ధ నాగేశ్వరరావు సారు అన్ని దానిలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. ఆయన మ్యాక్సిమం ఇప్పటివరకు జరిగిన ఏ బోర్డు మీటింగ్లో ఒక్క బోర్డు మీటింగ్ కూడా ఆయన రాని దాఖలాలు ఉండవు, అది ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్ప. ప్రతి దానికి అటెండ్ అవ్వడం. లాస్ట్ ప్రీవియస్ మనం ఏం మాట్లాడుకున్నాం, ఇప్పటివరకు ఏం డెవలప్మెంట్స్ అయ్యాయి, నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, ఇంకా ఎలా చేద్దాం, ఏ విధంగా చేద్దాం, ప్రతిదీ వచ్చినప్పుడల్లా మన స్టాఫ్కి అందరికీ స్వామివారి లడ్డు కానీ లేకపోతే డైరీస్ కానీ ఏదో ఒకటి సీజన్ వచ్చిందంటే మామిడి పండ్లు కానీ ఇస్తూనే ఉంటారు. ఆయన నేచరే ఇవ్వడం. ఒక ఇంట్లో ఎలాగైతే వ్యక్తులను చూసుకుంటారో ఆ విధంగా ట్రీట్ చేస్తారు అందరినీ కూడా. ఈవెన్ వీళ్ళంతా కూడా ఏంటంటే మాకు చిన్న పండగలా ఉంటుంది. ఎప్పుడైనా బోర్డు మీటింగ్స్ జరిగాయి అని అంటే కనుక మొత్తం అందరినీ ఆ రోజు మనం కలిసే అవకాశం ఉంటుంది. ఆ రోజు ఎవ్రీ మనకి క్వార్టర్లీ మీటింగ్స్ ఉంటుంటాయి కదా. సో అలాంటప్పుడు మొత్తం అందరు డైరెక్టర్స్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఓ రకంగా మన పిఎంసి పిఎస్ఎస్ఎం కర్నూలులో ఉన్నారు ఆయన, ఇప్పుడు ఇస్తానే ఉంటారు అంటున్నారు కదా. ఆయనకి ఇవ్వడమే, తీసుకోవడం తెలియదు. ఆయన ఏం అడగలేడు కూడా, అడగడు ఆయన. ఎప్పుడు ఆయన ఇవ్వడంలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆయన పిఎస్ఎస్ఎం లో అందరూ కర్నూలులే. అవునవును. ఎందుకనంటే ప్రతి ఒక్కరు ఎవరికి తోచినంత వాళ్ళు చేస్తూనే ఉంటారు. వీళ్ళు అందుకే ఈవెన్ కృష్ణమోహన్ సార్ కూడా ప్రత్యేకించి సార్ దానకర్ణుడన్స్ అని పిఎస్ఎస్ఎం దానకర్ణుడన్స్ అని బిరుదిచ్చారు ప్రత్యేకించి. సో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క లెజెండరీ అని చెప్పాలి కరెక్ట్ గా అయితే కనుక. అట్లే ఇంకా మనం పొట్లూరు రాంబాబు గారు ఉన్నారు. ఇప్పుడు రాంబాబు అంకుల్ ఎలా అంటే ఆయన ఏది మాట్లాడు, లిటరల్గా ఒక రమణ మహర్షి లాగా ఉంటారు. ఆయనకి ఏదైనా పత్రిసార్ చెప్పారు అంటే కనుక అది అయిపోయిందని అర్థం, అంతే. ఇంకా దాంట్లో ఏం ఉండదు. సాధ్య అనే వర్డ్ మాత్రమే ఉంటుంది, దాంట్లో మళ్ళీ అసాధ్య అనే వర్డ్ ఉండదు. ఓన్లీ అయిపోయింది సార్ అని చెప్తారు, అంతే. సాధ్యం 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 అంతే. తర్వాత మనం ఈ ఛానల్ పెట్టేటప్పుడు ఆయన ఎలక్ట్రికల్ సంబంధించిన దాంట్లో ఒక సైంటిస్ట్. ఆయన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. ఆయన మనదంతా సిస్టమ్ అంతా ఆయన సెట్ చేసింది, ఏది ఎక్కడ రావాలి, ఎలా రావాలి, పార్టీషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చేసేటప్పుడు అంతా ఆయనదే ప్రణాళిక, అదంతా. అంత నాలెడ్జ్ కానీ ఎవరికి తెలియదు. ఆయన ఊరికి సైలెంట్ ఉంటారు, షాక్ అవుతున్నాను అసలు. చేస్తారు వెళ్ళిపోతారు, అంతే. ఆయన పని చేస్తారు వెళ్ళిపోతారు. తర్వాత ఏ పని చేసినా కానీ అది ఆయన చేశారని ఎవరికి తెలియదు. పక్కన ఉన్న వాళ్ళు ఇది రాంబాబు గారు చేశారని చెప్తే కానీ అది ఆయన చేశారని ఎవరికి తెలియదు. ఈరోజు మన కడతాల్లో పిరమిడ్ బ్యాక్ సైడ్ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఆ గేటెడ్ కమ్యూనిటీ ఎవరు చేస్తున్నారు? రాంబాబు గారే. అవునా? ఓకే. మన పిరమిడ్కి ఎన్ని కోట్లు డబ్బులు పెట్టారో లెక్కలేదు, కానీ ఆయన చేస్తున్నది ఏది తెలియదు. తర్వాత ఈరోజు మనం ధ్యాన జగత్ అని చెప్పుకునేటువంటి మ్యాగజైన్ ఏదైతే ఉందో ఆ మ్యాగజైన్ను దాదాపు 10 సంవత్సరాలు కేశవరాజు గారు రాకమునుపు ఒక 10 సంవత్సరాలు నడిపింది వీరి ఫ్యామిలీనే. రమాదేవి అమ్మ ప్రతిసారి వాళ్ళకి అప్పట్లో ఒక ఇన్నోవా, దానికి ముందు క్వాలిస్ ఉండేది. క్వాలిస్లో ఎట్లా వస్తారంటే
ఒక ఒక 8-9 మంది కూర్చొని మొత్తం ఆ ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్‌కి రావడం, మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం. 'పోకిరి' సినిమాలో మహేష్ బాబు టీమ్ దిగినట్టు దిగుతుంటారు. ఓకే. వాళ్ళ తపన, వాళ్ళ తాపత్రయం చూస్తే గనక మామూలుగా ఉండదు. ఓకే. ఆయన చేసిన వర్క్స్ ఇన్ని అన్ని కాదు. తర్వాత ప్రతి యజ్ఞానికి, ప్రతి కార్యక్రమానికి ఏదో రకంగా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ ఎంత చేస్తూ ఉంటారో పీఎంసీకి కూడా. కానీ ఆయన ఎక్కడ కూడా నేను చేశానన్న విషయం చెప్పకండమ్మా. దయచేసి ఎక్కడ రానివ్వకండి. ఇదే విషయం చెప్తాడు. ఓకే. కుడి చేత్తో ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదన్న కాన్సెప్ట్. అంత అలాంటి పర్సన్ మనము ఎక్కడ చూస్తామంటే మామూలుగా సీరియల్‌లో తీసినప్పుడు మహర్షులను, ఋషీశ్వరులను మనం చూస్తుంటాం. భరద్వాజ మహర్షి, అగస్త్య మహర్షి, ఇట్లా మనం అత్రి మహర్షి, ఇట్లా క్యారెక్టర్స్‌ని చూస్తుంటాం కదా! వాళ్ళెవరు ప్రస్తుతానికి ఫిజికల్ బాడీలో లేరు. అలాంటి మహర్షులను ఎవరినైనా మనం చూడాలి అంటే గనక రాంబాబు గారిని చూస్తే అర్థమైపోతది. హి ఈస్ ద వాళ్ళందరినీ ఒక ఒక మనం ఐకానిక్‌గా ఈయనని చెప్పొచ్చు. ఓకే. స్పిరిచ్యువాలిటీని మాట్లాడడం వేరు. స్పిరిచ్యువాలిటీని జీవించడం వేరు. జీవించడం ఆచరిస్తూ వేరు. జీవించడం వేరు. ఆచరిస్తూ జీవించేటువంటి మహోన్నత వ్యక్తి రాంబాబు గారు. అలానే మనకు తటవర్తి సార్ ఉన్నారు. పత్రి సార్ ఏమంటారంటే తటవర్తి సారు రాకమునుపు పిఎస్ఎస్ఎం, వచ్చిన తర్వాత పిఎస్ఎస్ఎం అని 2 రకాలుగా చెప్పారు. ఓకే. ఆ! ఎందుకంటే తటవర్తి సార్ వచ్చిన తర్వాత ఆయన ఇంటి పేరు తటవర్తి. రాఘవరావు సార్, వీర రాఘవరావు సార్ వచ్చిన తర్వాత ఆయన మూమెంట్‌ని ఇంకొక క్వాంటమ్ లీఫ్‌కి తీసుకెళ్లారు. 3 డేస్ యజ్ఞం అనేటువంటిది ఆయన నిర్విరామంగా కొన్ని సంవత్సరాల పాటు చేశారు. ఇప్పటికి చేస్తూనే ఉన్నారు. అంటే పత్రి సార్‌కు మాత్రమే సాధ్యమయ్యేది. 3 డేస్ యజ్ఞమైనా, అది 1 వీక్ యజ్ఞమైనా. పత్రి సార్ తర్వాత 3 డేస్ యజ్ఞం అనేటువంటి దాన్ని ఒకటి ప్రవేశపెట్టి భీమవరంలో, ఈరోజు కొన్ని లక్షల మంది ధ్యానంలోకి రావడానికి కారణమైన ఏకైక వ్యక్తి పిఎస్ఎస్ఎంలో తటవర్తి వీరరాఘవరావు సార్. స్టిల్ అంటే ఎవ్రీ మంత్ కూడా ఇప్పటికి మనకి ఇప్పుడు క్లాసెస్ చేస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఓకే. ఫుడ్, ఎవ్రీథింగ్ ఫ్రీ. ఎక్కడ ఒక్క రూపాయి ఛార్జ్ చేసేది లేదు. ఎంత డిసిప్లిన్‌గా ఉంటుందో. అవును. ఆర్మీలో కూడా మనం అంత డిసిప్లిన్ చూడం. నేను వెళ్ళాను. ఆ! 3 డేస్. సాధన కావాలి అంటే గనక దానికి తగ్గ ఏర్పాట్లన్నీ ఉంటాయి అక్కడ. వాళ్ళే ఫుడ్ పెట్టి, వాళ్ళే అకామిడేషన్ ఇచ్చి, అవును. ఫ్రీగా జ్ఞానం ఇచ్చి, వాళ్ళకి ఏ గైడెన్స్ కావాలన్నా ఇచ్చి, ఏ కౌన్సిలింగ్ కావాలన్నా అరేంజ్ చేసి, ఒక్క రూపాయి ఛార్జ్ చేయకుండా, ఏ రూపాయి ఆశించకుండా దాదాపు ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పటికే అవుతుందని అంటే నేను ఎప్పుడో 15 ఇయర్స్ బ్యాక్ మెడిటేషన్‌లోకి వచ్చిన కొత్తలో నేను వెళ్ళా. బట్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారన్న విషయం నేను అప్డేట్‌లో లేను. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అండ్ Surprising గా. ఆల్మోస్ట్ ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక్కసారి వెళ్ళొచ్చుంటారు. ఓకే. ఆ! మాక్సిమం పీపుల్, వెళ్ళని వాళ్ళు తక్కువ ఉంటారు. మాక్సిమం పీపుల్ వెళ్ళొస్తారు. అంటే సాధనకు పెద్దపీట వేశారు ఆయన. అవును. 3 రోజులు కూర్చో నువ్వు ఫస్ట్, తర్వాత 3 రోజులు చెప్పడం అంటే జ్ఞానాన్ని చిన్న విషయం కాదు. ఒకసారి చెప్పింది రెండోసారి చెప్పరు. ఏకధాటిగా ఆయన ఒక గంగా ప్రవాహంలాగా ఉంటుంది ఆయన చెప్పేటువంటి జ్ఞానం. ఈక్వల్ టు తటవర్తి రాజ్యలక్ష్మి మేడం కూడా. సో వాళ్ళు ఎంటైర్ పిఎస్ఎస్ఎంకే ఒక గొప్ప కోహినూరు వజ్రాలుగా మనం చెప్పుకోవచ్చు. వారి మిస్సెస్ ఎక్స్పీరియన్స్ గ్యాస్ సిలిండర్ పేలి మొత్తం బాడీ అంతా కాలిపోతే డాక్టర్లు బతకరు అని చెప్తే పత్రి సార్ వెళ్ళి, మేడం మీరు భూమి మీద ఇంకా మీ పని ఉంది, ఓకే మీకేం కాదు అని చెప్పి మేడంని హాస్పిటల్లో కలిసి పత్రి సారు ఫ్లూట్ ప్లే చేసి ఆమె దగ్గర హాస్పిటల్లో ఓకే. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి వీళ్ళకన్నా పిచ్చి ఉండాలి, లేదా వచ్చిన గురువు కన్నా పిచ్చి ఉండాలి, లేదంటే మాకైనా అయి ఉండాలి. బాడీ కాలిపోయి చస్తాదని చెప్తే బతుకుతాడని డాక్టర్స్ చెప్తారు. డిక్లేర్ చేసేసారు. ఆల్మోస్ట్ ఆయన 50 ఇప్పుడు బర్నింగ్ అనేది ఎంత కాలింది శరీరం అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి బతుకుతారా లేదా అని డాక్టర్లు డిసైడ్ చేస్తారు. అవును. డాక్టర్లు చెప్పారు ఛాన్సెస్ ఉండవని చెప్పేసి. అలాంటి పర్సను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎవరికి ఏం అర్థం కావట్లేదు పత్రి సార్ ఏం చేస్తున్నారు. సార్ వెళ్ళారు మేడంకి, మేడం మీరు చేయాల్సిన పని ఉంది భూమి మీద చెప్పారు, ఫ్లూట్ ప్లే చేశారు, వచ్చారు.
ఈరోజు ఆవిడ పత్రి సార్ ఏదైతే చెప్పారో యాజ్ ఇట్ ఈజ్గా అది జరిగి ఈరోజు తెలంగాణ, ఆంధ్రాలో ఉండేటువంటి ప్రతి జిల్లా, మ్యాక్సిమం ఆ జిల్లాలో ఉండేటువంటి మ్యాక్సిమం మండలాలు, ఈవెన్ గ్రామాలకు కూడా వెళ్ళి ఈరోజు ఆవిడ ధ్యానం చెప్తోంది. 3 days యజ్ఞం, 1 day యజ్ఞం. ఎంటైర్ మూమెంట్కి ఒక ఆదిపరాశక్తి లాగా ఉంది. అంటే తటవర్తి సారు, రాజలక్ష్మి మేడం ఇద్దరు కూడా పరాకాష్ట. పత్రి సార్ ఏదైతే చెప్పారో అది చెయ్యాలి అన్న ఆలోచన తప్ప ఇంకా వాళ్ళకి వేరే ధ్యాస ఉండదు. ఎంటైర్ వాళ్ళ లైఫ్ని పరంగా పెట్టారు. ఇప్పుడు దాదాపు ఆయనకి 76 years ఉంటాయి తటవర్తి సార్కి. అమ్మకు కూడా దగ్గర ఏజు. ఆ ఏజ్లో వాళ్ళు అపర కుబేరులు. వాళ్ళకున్న ఆస్తికి వాళ్ళు ఏ కారు కావాలంటే ఆ కారులో తిరగచ్చు వాళ్ళు. అది బెంజ్ అయినా, రేంజ్ రోవర్ అయినా, BMW అయినా, ఆడి అయినా, రోల్స్ రాయ్స్ అయినా, ఒకటి కాదు 3-4 వేసుకొని తిరగచ్చు వాళ్ళు. అలాంటి స్థితిలో వాళ్ళుండి ఈరోజు ఆ ఏజ్లో ఎవరైనా రామ కృష్ణ అని కూర్చుంటారు హాయిగా టీవీ చూసుకుంటారు, లేదా ఆనందంగా టైం స్పెండ్ చేస్తారు మన వాళ్ళతో. కానీ ప్రతిరోజు మ్యాక్సిమం వాళ్ళు జూమ్లో ఉంటారు. పొద్దున్నే తెల్లవారుజామున జూమ్ స్టార్ట్ అయితే 8-9 వరకు కంటిన్యూ ఉంటుంది జూమ్. అయిపోయిన తర్వాత మళ్ళీ బుక్కులు రాస్తారు. ఇద్దరు కలిసి ఇప్పటికే దాదాపు 20 పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు అన్ని భాషల్లోకి వెళ్తున్నాయి. ఒకటి కాదు, అంటే ఈ టాపిక్ వేరు కాబట్టి మనం వేరే టాపిక్లోకి వెళ్ళిపోతాం. అంటే అంత డెడికేటెడ్ మాస్టర్స్. తటవర్తి సారు మన మూమెంట్కి దొరికిన ఒక కోహినూర్ వజ్రం, పిఎస్ఎస్ఎంకి ఒక కోహినూర్ వజ్రం. సో ఫైనల్గా మనకు నెల్లూరు సుబ్బారావు సారు, రాంబాబు అంకుల్ గురించి మనం చెప్పుకున్నాం కదా, సేమ్ ఇంకా అదే టైప్ అనమాట. ఆయన వర్క్ కనబడుతుంది కానీ ఆయన కనబడరు. మీకు తెలుసా నెల్లూరు సుబ్బారావు గారు? మీకు తెలుసు అంతే. ఎందుకంటే ఇక్కడ ఆఫీస్లో వాళ్ళ ఫోటోలో లేకపోతే ఇంకోటో తెలుసు కాబట్టి మ్యాక్సిమం మందికి తెలియదు అసలు పిఎస్ఎస్ఎంలో నెల్లూరు సుబ్బారావు గారు. కానీ అన్ని కార్యక్రమాలకు ఆయన సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అన్ని కార్యక్రమాలకు ఈ దేనికి దానికి తేడా లేకుండా చేస్తుంటారు. అంత గొప్ప మాస్టర్. సో పత్రి సారు ఇనిషియల్ టైంలో సార్ మనం ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి సార్ అన్న. 2017 సంగతి నేను చెప్తున్నా. ఇప్పుడు డిసెంబర్లో ధ్యాన మహాయజ్ఞ టైంలో చేద్దామన్నారు. సార్ డైరెక్టర్లు కావాలి కదా సార్ అన్నారు. డైరెక్టర్లా? సార్కు కనబడిన వాళ్ళందరినీ డైరెక్టర్లుగా పెట్టేసినారు. నేను అనుకుంటున్నాను అది MBA. అప్పుడు నేను ఈ కంపెనీలో డైరెక్టర్ నేను కదా, అది ఇనిషియల్ స్టేజ్లో నేను ఊరికి సపోర్ట్ చేయడానికి వచ్చా ఇక్కడికి. రాంబాబు అంకుల్ కనబడితే రాంబాబు డైరెక్టర్ అయ్యా. సిద్ధనాగేశ్వరరావు సార్ నేను వెళ్ళొస్తాను సార్, నేను ఊరికి వెళ్తున్నా అంటే సిద్ధనాగేశ్వర డైరెక్టర్గా పెట్టాయా. నేను వెళ్ళొస్తాను సార్ అని చెప్పడానికి వస్తే ఆయన డైరెక్టర్ పెట్టమన్నాడు. తర్వాత మన తటవర్తి సార్ వచ్చామండి ఇప్పుడే అనగానే తటవర్తి సార్ డైరెక్టర్ పెట్టనయా. నేను అనుకుంటున్నా డైరెక్టర్స్ని పెట్టడం అంటే పెద్ద ప్రొసీజర్ కదా, ఈయన ఏంటి ఇది కూరగాయలు అమ్మినట్లు అమ్మేస్తున్నాడు నా లోపల ఫీలింగ్. కానీ ఆయన ఎవరినైతే పెట్టారో వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ చూస్తే మతిపోతుంది. అంటే సారు వాళ్ళని పెట్టే విధానంలోనేమో ఎంత కామెడీగా ఉండిందంటే, ఎంత ఫన్నీగా ఉందంటే ఇలా లెక్క పెట్టినట్టు పెట్టేశారు అంతే అట్లా. కానీ ఈ రోజుకి అదే డైరెక్టర్స్ పిఎంసి డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ డైరెక్టర్స్ అన్నవి ఒక పదవులు కావు, ఇక్కడ బాధ్యతలు. ఆ బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళు సార్కి తెలుసు కదా ఎలాగ ఏం విజన్, సార్ విజన్ మనం ఎస్టిమేట్ చేయలేము మనం. అందరూ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ పదవులు అన్న ఫీలింగ్లో ఉంటాయి. కానీ ఆ బాధ్యతలు మొయ్యడం, దాన్ని సక్రమంగా చేయడం అన్నది చాలా పెద్ద టాస్క్ అది. సో ఇప్పుడున్న ఏదైతే డైరెక్టర్స్ ఉన్నారో ఈ 8 ఏళ్ల పాటు ఆ బాధ్యతలన్నీ 100% నిర్వర్తిస్తున్నారు. ఓ రకంగా ఈరోజు పిఎంసి అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. బట్ తెలియని టైంలో ఉండి సపోర్ట్ చేసి దాన్ని ఈ లెవెల్ వరకు లేపారనే విషయం నాకు బాగా అర్థమైంది. వాళ్ళు ఇప్పటికీ తెలియని తరంగానే ఉన్నారు ఇప్పటికి కూడా. వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఈ పని చేసినట్లు ఎప్పుడు ముందుకు రారు. అలా అంటే పత్రి సార్ ఎంచుకున్న క్యారెక్టర్స్ అలా ఉన్నారు. ఈ టీంకి చెప్పడానికి వర్డ్స్ లేవు అంతే. అంత పటిష్టమైనటువంటి టీం. అండ్ ముఖ్యంగా మన కంపెనీ డెవలప్ అయ్యేటప్పుడు జేవి సార్, జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు గారు, చెరుకూరి ప్రభాకర్ గారు, వీళ్ళిద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్స్. అంటే గవర్నమెంట్ చేత నియమింపబడినటువంటి డైరెక్టర్స్ వీరు మనకి ఈరోజు ఎంత సపోర్ట్ అంటే, ఈరోజు మన కంపెనీ
డెవలప్మెంట్కి కానీ దాని యొక్క డెవలప్మెంట్ ఐడియాలజీలో కానీ ప్రతి దాంట్లో వాళ్ళు చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు. పత్రి సార్ ఉన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు చెప్పేవారు, సార్ కంపెనీ డెవలప్ అవ్వాలి, డెవలప్ అవ్వడానికి మనం ఏం చేయాలి. పత్రి సార్తో ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళు. సార్ తర్వాత మరింత బాధ్యతగా వీళ్ళు ఫీల్ అయ్యి మనకి ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ వర్క్ వరకు వాళ్ళు ఏదో చూసుకొని పోవాలని ఎప్పుడు అనుకోరు. ఇంకా ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఏం చేస్తే డెవలప్మెంట్ అవుతుంది, మీకు ఇది సూట్ అవుతుందా, సూట్ కాదా, లేకపోతే ఏం చేస్తే మనం ముందుకు వెళ్తాం, ఇలా అన్నింటిలో చాలా యాక్టివ్గా ఉంటారు. మనకు దొరికిన టీం అంతా కూడా పర్ఫెక్ట్ టీం అనమాట. అందుకే మనం సక్సెస్ఫుల్గా మనం మూవ్ అవుతున్నాం. ఇందులో ఒక్కరు తేడా ఉన్నా చాలా దెబ్బ వస్తుంది. ఒక్కరు తేడా ఉంటే చాలు. కానీ అలా అన్ని కంపెనీలకు దొరకరు. అట్లా మనం సార్ యొక్క ప్రణాళిక కాబట్టి అంత బాగా జరుగుతుందేమో అనిపిస్తుంది. అంతే. అలానే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ టీం ఉంటుంది, టీంని లీడ్ చేసే కెప్టెన్ ఉంటారు. కెప్టెన్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్, దట్ ఈస్ దాట్ల హనుమంతరావు సార్. మ్మ్. ఇక్కడ జేవి సార్ అయినా చెరుకూరి ప్రభాకర్ సార్ అయినా సార్కి ఫ్రెండ్స్. వాళ్ళు చాలా హై కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు పెద్ద పెద్ద నెట్వర్క్ ఉన్నటువంటి కంపెనీల్లో వాళ్ళు చేసేటువంటి వ్యక్తులు. ఆ కంపెనీలని చూడడం అయితేనేమి, అట్లాంటి కంపెనీలను డీల్ చేయడం అయితేనేమి, అటువంటి పర్సన్స్ ఈరోజు మన కంపెనీలో ఉన్నారు. మనది చిన్న కంపెనీ, ఆ నెట్వర్క్ కంపెనీస్తో పోలిస్తే కొన్ని వేల కోట్ల కంపెనీస్ని డీల్ చేస్తారు వాళ్ళు. మనది చాలా చిన్న నెట్వర్క్ ఆ కంపెనీలతో పోలిస్తే. కానీ అటువంటి స్థాయికి, అటువంటి స్కోప్కి మనం వెళ్ళడానికి కావాల్సిన సూచనలు సలహాలన్నీ వీళ్ళు ఇస్తుంటారు. అండ్ ముఖ్యంగా ఈ క్రెడిట్ అంతా సార్ తర్వాత ఎవరికైనా ఒక పర్సన్కి వస్తుంది కంపెనీని నడపడంలో. అంటే విజన్ ఉండడం ఒక ఎత్తు, విజన్ని భూమి మీద మేనిఫెస్ట్ చేయడం ఒక Manifest ఎత్తు. చేయటం. Yes. ఇప్పుడు ఇలా ఇది ఒకటి ఉంటే బాగుంటుందేమో అని నేను అనుకోవడం ఒకటి, విజన్ చేయడం ఒకటి, ఇది ఉంటే బాగుంటుందేమో అని నేను అనుకోవడం ఒకటి, నిజంగా ఇది వచ్చి ఇక్కడ ఉండడం ఒకటి. సారు ఇది ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు పత్రి సార్. హనుమంతరావు సార్ ఏం చేశారంటే తీసుకొచ్చి పెట్టేశారు. ఇట్లా ప్రపంచానికంతా ధ్యానం చెప్పడానికి ఒక టీవీ ఛానల్ ఉంటే బాగుంటుంది అని పత్రి సార్ అనుకున్నారు. అట్లనా సార్, సరే సార్ అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టేశారు హనుమంతరావు సార్. సో అట్లా ఈరోజు మూమెంట్ ఒక క్వాంటమ్ లీప్ తీసుకోవడానికి పత్రి సార్ విజన్ అయితే, పత్రి సార్ ఆలోచన అయితే, పత్రి సార్ యొక్క థాట్, అంటే ఎంత చెప్పినా ఆయన కోసం ఎంత చెప్పినా ఇంకా చెప్తూనే ఉండాల్సి అంటే వస్తుంది. అంత వర్క్ చేశారు. ఇప్పుడు అవును. ఈవెన్ పిఎస్ఎస్ఎం అనేది ధ్యాన ప్రచారానికి పెద్దపీట వేస్తుంది. మ్మ్. ఈ ధ్యాన ప్రచారం చేయడంలో అత్యంత పెద్దపీట ఇప్పుడు దేనికి వేస్తాం మనం? పిఎంసి. పిఎంసి. ఓహో, నాకు ఎందుకంటే ఒక PMC. 140 దేశాలకు ఈ రోజు ధ్యానం చెప్తుంది పిఎంసి. ఇప్పుడు ఒక రోజు ఒక వర్క్ షాప్ కండక్ట్ చేసామంటే 2 days కండక్ట్ చేస్తారు ఒక పర్సన్, లేదంటే ఒక అవును, సెంటర్. అర్థమైంది. బట్ ఇది 365 రోజుల పాటు పిఎస్ఎస్ఎం ధ్యాన ప్రచారం చాలా విస్తృతంగా చేస్తుంది. అయితే దాన్ని ఇంకా ప్రపంచ దేశాలకి మన పిఎంసి తీసుకెళ్ళి. ఎగ్జాక్ట్లీ. పిఎంసి ద్వారా 365 రోజులు ప్రచారం జరుగుతుంది. అవును, ఇప్పుడు గంటకు 3 లక్షల నుంచి 4 లక్షల మందికి ధ్యానం చెప్తున్నాం మనం. అవును. ఒక గంటకు ఓకే. ఇంత పెద్దపీట పిఎంసి అంటే మొత్తం ఎంటైర్ పిఎస్ఎస్ఎంకి ఒక పెద్దపీట మనం దేనికి వేస్తామంటే ఇప్పుడు ధ్యాన ప్రచారంలో పిఎంసికి వేస్తాం. ఆ పిఎంసి అనేటువంటి వ్యవస్థను సృష్టించాలి అన్నటువంటిది పత్రి సార్ అయితే, దాన్ని నడిపే విష్ణువు బ్రహ్మ సృష్టిస్తాడు. బ్రహ్మ పత్రి సార్ అయితే, విష్ణువు హనుమంతరావు సార్ దాన్ని స్థితంలో ఉంచి ఎప్పుడు కంటిన్యూ చేస్తాడు. సో దీని ద్వారా ఎంతో మంది ధ్యానంలో లయం చెందుతున్నారు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో వండర్ఫుల్ కన్క్లూజన్. శివుడు ఎవరు అందాం అనుకున్నాను, లయం అవుతున్నారు, అందరూ అందరూ ధ్యానంలో లయం లయం అవుతున్నారు. చూసే వాళ్ళందరూ శివుళ్ళే. శివుళ్ళే, కరెక్ట్. సో అలా ఈరోజు ఈ వ్యవస్థలో ఎంతో అద్భుతంగా ముందుకెళ్తుంది. ముఖ్యంగా రీసెంట్గా మన కంపెనీలో డైరెక్టర్గా మహేశ్వరి గారిని తీసుకున్నాం. బాల వికాస్ మహేశ్వరి అంటారు అందరూ. సచ్ ఎ గ్రాండ్ మాస్టర్, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పొంది ఈ యొక్క ఏదైతే మనం ఈ జన్మలో మనం చేయాలో దానికోసం మనం జీవించాలి అని ఆవిడ చేసే జాబ్ని తృణప్రాయంగా వదిలేసి కంప్లీట్ ధ్యాన ప్రచారం కోసం తనను తాను అర్పించుకొని వర్క్ చేస్తున్నటువంటి గొప్ప మాస్టర్ మహేశ్వరి గారు. ఇప్పుడు మహేశ్వరి గారిని మనం ఒక డైరెక్టర్గా తీసుకున్నాం కంపెనీలో. సో
మేడం ఇప్పుడు రీసెంట్గా యుఎస్ వెళ్తున్నారు 9వ తేదీ, ఓకే. జూలై 9 వెళ్ళి ఆవిడ సెప్టెంబర్లో వస్తున్నారు మళ్ళీ. సో మనం మన బోర్డ్ని కూడా ఇంకా పెంచుకుంటున్నాం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ని ఇంకా పెంచుకుంటున్నాం. ఈ క్రమంలో ఫస్ట్ ఎంటర్ అయినటువంటి వ్యక్తి మహేశ్వర్ మేడం. యా, సో ఈ విధంగా ఇలా పిఎంసి నడుస్తుంది. సో నార్మల్‌గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వరకే అయిపోయింది అనుకున్నాను నేను. బట్ ఈ వెనక ఇంత స్టోరీ ఉంది. మళ్ళీ ఇంతమంది ఉన్నారు. ఇనీషియల్‌గా మన పిఎంసి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంత శక్తులు ఉన్నాయన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. యా యా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు అందరికీ కూడాను. సో చూసేస్తున్నాం అంటే చూసేస్తున్నాం కానీ వెనకేంటి, అసలు ఏం జరుగుతుంది, పిఎంసి యొక్క మూలం ఏంటి, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకొస్తుంటే అది అసలు ఆ లోతు ఇంకా తవ్వుతుంటే ఇంకా ఇంకా ఆ లోతు కనిపిస్తుంది నాకు ఇంకా. ఇక్కడ తటవర్తి సార్ ఎనర్జీ, రాంబాబు అంకుల్ మొత్తం ఇక్కడ క్రియేషన్, ఇక్కడ వచ్చి మొత్తం అంతా అన్ని ఏవి ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ప్రతిదానికి ఒక పద్ధతి, ప్రతిదానికి ఒక ప్రొఫార్మా, ఎవ్రీథింగ్ అన్ని రాంబాబు గారు. అసలు రాంబాబు సార్ కోసం చెప్తే నేను షాక్ అవుతున్నాను. ఇంత తెలుసా రాంబాబు సార్కి అనిపిస్తుంది. నేను చాలా చూసిన తెలుసు, రాంబాబు మనం సారేనా? చెప్పింది చాలా తెలుసు, మనం ఓకే. చెప్పింది అంటే తక్కువే. భగవద్గీతలో చెప్పినట్టు ఏంటంటే కర్మల్ని చేయండి, ఫలితాన్ని ఆశించకని అంటారు ఆశించకండి. కదా. యా. సో డైరెక్టర్స్ అందరూ డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు అదే ఆ చేస్తున్నారు. స్టేజ్ లో ఉన్న వ్యక్తులు అందరూ కూడా, మ్మ్. వీళ్ళందరూ కూడా పని చేయడమే తప్ప దాని నుంచి వచ్చే ఫలితం గురించి కానీ ఫలితాలు ఆశించి ఎవరు కూడా పని చేయట్లేదు. సో అందుకు వండర్ఫుల్ వర్డ్. అంత యా. అద్భుతంగా జరుగుతున్నాయి పనులు. కృష్ణమోహన్ తీసుకుంటే కృష్ణమోహన్ గురించి ఇంకా చెప్పడానికి వర్డ్సే ఉండవు. సార్ ఏదని చెప్పారు, అయిపోయింది అంతే. సార్ నెక్స్ట్ ఏం చేయాలని అడుగుతాడు. సార్ తల పట్టుకుంటాడు, ఒరే నువ్వెక్కడ దొరికినావురా నాకు, నేనేం చెప్పాలరా నీకు మ్మ్. అనేటోడు కృష్ణమోహన్ అన్నని. ఓకే. ఎవరైనా వర్క్ చెప్తే పారిపోయే వాళ్ళని చూసా నేను, అది చేసి గమ్మునుండే వాళ్ళని చూసా. మ్మ్. కృష్ణమోహన్ అన్న క్వైట్ ఆపోజిట్. పత్రి సార్ ఎంత పెద్ద పని చెప్పినా, అది ఎన్ని కోట్ల రూపాయల వర్క్ అయినా అది చేసేసి సార్ నెక్స్ట్ ఏం చేయాలి సార్ అని పోయి అడుగుతాడు. ఒరే నాకు గ్యాప్ ఇవ్వరా, నాకు రెస్ట్ ఇవ్వరా, నువ్వు నన్ను వేధిస్తున్నావు అని చెప్పాడు సార్. ఆయన ఆయన ఓకే. తపన అలాంటిది ఓకే. కృష్ణమోహన్. అందుకే ఆయనకి ధ్యాన బుద్ధుడు, దానకర్ణుడు అనే బిరుదు ఇచ్చారు పత్రి సార్. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు మళ్ళీ పోయి. అది మ్మ్. అయిపోయింది సార్, మ్మ్. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు అంటాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళు, సుబ్బారావు సారు సైలెంట్ అంతే పర్సన్, బట్ వర్క్ అయిపోయి ఉంటుంది. మ్మ్. ఈరోజు మనం చెప్పాం కదా, ఎక్విప్మెంట్ అంతా అయిందే. అవును అవును. ప్రతి పర్సన్ మన ఒక్కొక్క సిద్ధ యూనిక్ నాగేశ్వరరావు సార్, క్వాలిటీస్. సిద్ధ నాగేశ్వరరావు సార్ అంటేనే ఇంకా ఆ ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు. సినిమాలో మనం కలిసి ఉన్నారా సినిమా, ఒక ఫ్యామిలీ ఒక సినిమా ఫ్యామిలీ ఉంటుంది చూడు, అట్మాస్ఫియర్. దాంట్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఇంటికి పెద్ద ఆయన ఉంటాడు. ఆ ఇంటికి పెద్ద ఆయన మన సిద్ధ నాగేశ్వరరావు సార్. మ్మ్. అందరూ ఒక యునీక్ క్వాలిటీ. ఇక్కడ చూడు, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క క్వాలిటీలో ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా ఎంటర్ అయిన బాల వికాస్ మహేశ్వర్ ఉంది, ఈవిడ కంప్లీట్ స్పిరిచువల్ సైంటిస్ట్. ఈవిడ మ్మ్. మ్మ్. పిల్లల్ని ఎలా పెంచాలి, చిన్నప్పటి నుంచే వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలి, దీని సిస్టమే ఒక యునీక్ సిస్టమ్. బాల వికాస్ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు మనకి. సచ్ ఎ గ్రాండ్ మాస్టర్స్. అట్లా ఇంతమంది డైరెక్టర్లతో విరాజిల్లుతోంది వ్యవస్థ. ఓన్లీ విరాజిల్లుతుంది. ఇప్పుడు కనబడే, ఇప్పుడు నేను స్క్రీన్ ముందు కనబడుతున్నాను, ఇప్పుడు నేను చేసే చాలా తక్కువ వర్క్, నిజానికి చాలా తక్కువ వర్క్. కనబడకుండా వర్క్ చేస్తూ నాకన్నా 1,00,000 రెట్లు ఎక్కువ వర్క్ చేసేటువంటి వాళ్ళు డైరెక్టర్స్ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరు. అందువల్లే ఈరోజు పిఎంసీని అందరు చూడగలుగుతున్నారు. అవును. చాలా మంది ఏమనుకుంటారంటే స్క్రీన్ ముందు కనబడే వాళ్ళు ఎక్కువ పని చేస్తారు అనుకుంటారు. నెవర్, రాంగ్ పర్సెప్షన్ అది. స్క్రీన్ ముందు ప్రభాస్ కనపడతాడు, కానీ రాజమౌళి అంతకన్నా ఎక్కువ వర్క్ చేస్తాడు, కాబట్టే ప్రభాస్ది హిట్ అవుతుంది. అట్లానే స్క్రీన్ ముందు కనబడేటువంటి వాళ్ళ వర్క్ తక్కువ ఉంటుంది, ఎప్పుడు కనబడని వాళ్ళే ఎక్కువ. బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అది అసలు మనం ఎక్కడ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేం వీళ్ళు ఇంత వర్క్ చేస్తారు అనేసి. అక్కడ ఒకడే ఉంటాడు రాజమౌళి, అవును. ఇక్కడ ఇంతమంది ఉన్నారు రాజమౌళి. కరెక్ట్ గా చెప్పారు. మొత్తం ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రాజమౌళి. అదే పిఎంసీ సక్సెస్. రైట్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇంతమంది డైరెక్టర్స్ కోసం తెలుసుకోవటం. అండ్ వాళ్ళు ఇంత వర్క్ చేశారా, నాకు ఈవెన్ పర్సనల్గా వాళ్ళందరిని చూసినప్పటికి కూడా వాళ్ళెవరు ఇంత వర్క్ చేశారు, ఇంత పిఎంసీకి ఇంత స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో ఇంత బాగా నిలబడ్డారనే విషయం తెలియలేదు. ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాల్సిన విషయాలు ఓవరాల్ పిఎస్ఎస్ మూమెంట్ మొత్తం కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఇంత వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో చూసారు కదా, మన పిఎంసి అన్న ఒక గొప్ప వ్యవస్థలో ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఎనర్జీని ఎలా పెట్టారు మన యొక్క పిఎంసి కోసం అన్నది ఇప్పుడు తెలుసుకున్నాము. సో ఇది ఇవాల్టి మన మేము సైతం పిఎంసి కోసం.